నమస్తే. వెల్కమ్ టు ఎస్బి స్టోరీస్. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రమోషన్. రచన ఆలేటి నాగమణి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, గురునాథానికి ప్రమోషన్ వచ్చిందట. ఈ వార్త క్షణాల్లో సెక్షన్ రూమ్ అంతా వ్యాపించింది. 10:30 కావటానికి ఇంకా 5 నిమిషాలు తక్కువ ఉంది. అప్పుడప్పుడే సెక్షన్లోకి అడుగు పెడుతున్న వారందరి చెవుల్లోకి హోరులా వెళ్ళి దూరింది ఆ వార్త. గురునాథానికి ప్రమోషన్ వచ్చిందట. ఆర్డరు రేపో మాపో వస్తుందట. ఏదో జరగకూడని పని జరిగిందన్నట్లు పలికింది ఓ గొంతు. నిజంగానే ఆశ్చర్యం నిండి ఉన్న స్వరం. ఇన్నాళ్ళకైనా వచ్చింది పాపం, సానుభూతి పలికింది ఓ గొంతు. ఆహా, ఆఫీసర్ను చూసినప్పుడల్లా గుటకలు మింగుతూ కళ్ళు మూసుకుని ఆఫీసరు అయినట్టు కలలు కంటూ ఊహల్లో తేలిపోయే అతడి కలలు నిజమయ్యే వేళ వచ్చింది. అదృష్టం అలా ఉండాలి బాయ్, కన్న కలలు నిజమవ్వాలి అంటూ నిట్టూర్చింది మరో గొంతు. ఇన్నాళ్ళు మనతో పనిచేశాడు, మన బాధలు తెలుసు, మన మధ్య ఇన్ని రోజులు ఉన్నాడు, మన అవసరాలు అర్థం చేసుకోగలడు, అడిగినప్పుడల్లా సెలవు మంజూరు చేస్తాడు, ఆశను వ్యక్తం చేసింది ఓ గొంతు. కుర్చీ మారగానే మనసు మారుతుందిరా బాబు. ఇక్కడున్నప్పుడే కాస్త ఒక్కసారి తప్పించి రెండోసారి బయటికి వెడితేనే, ఏమిటండి ఆ ఫైలు ఇంకా పూర్తి కాలేదు, ఎలా అవుతుంది అంటూ పెద్దగా అస్తమానం తిరుగుతూ ఉంటే అంటూ దీర్ఘం తీస్తాడు. అలాంటి గురునాథం ఆఫీసరు అయ్యాక మనల్ని అర్థం చేసుకుంటాడా, ఆదరిస్తాడా? ఏదో బాధ కలిపిన గొంతు అది. లేదులే లక్ష్మీపతి, గురునాథం చాలా మంచి మనిషి. కుర్చీ మారినంత మాత్రాన మన మధ్య గడిపిన రోజులు మర్చిపోతాడా? ఆయన మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుడే, అందులోనూ మంచివాడు. ఆహా, ఆయన మంచితనం నీకే తెలియాలి. తెలీదు మరి. అరకప్పు కాఫీకి మొహం వాచే నీకు మంచివాడుగానే కనిపిస్తాడు లింగరాజు, కసిగా అనుకున్నాడు లక్ష్మీపతి. అమ్మాయి సరళ సంవత్సరం నుండి పనిచేస్తున్నా ఇంకా ఇలా తప్పులు రాయటం ఏమిటి అంటూ మృదువుగా మందలించే గురునాథం ఆఫీసరుగా వస్తున్నాడంటే సంతోషం వేసింది సరళకు. నీకంతగా ఏం పనుంటుందమ్మా సుందరి, ఉన్న లీవులన్నీ ముందుగానే వాడేస్తావు, మళ్ళీ సంవత్సరం వరకు అవసరం వస్తే ఎలా అంటూ మెల్లగా మందలించే గురునాథం అంటే లోపలే విసుక్కుంటూ, ఈయన గారిదేం పోయిందని అంతగా ఏడ్పు అంటూ తిట్టుకునే సుందరి ఇహ సెలవులు శాంక్షన్ అయినట్టే అనుకుంటూ నెట్టొచ్చింది. చూడండి గురునాథం, సారీ కాబోయే ఆఫీసరు కాబట్టి గురునాథం గారు రాగానే మనకు గ్రాండ్గా పార్టీ ఇమ్మని అడగాలి. ఏ తాజ్లోనో, టూరిస్ట్లోనో, బృందావన్లోనో ఉత్సాహంగా అన్నాడు బసవరావు. అయితే ఇంకా గురునాథం గారు రాలేదా అంటూ అంతవరకు అందరి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న శివరావు తలెత్తి గురునాథం సీటు వంక చూశాడు. ఖాళీగా ఉంది. అదేం గమనించకుండా మాట్లాడుకుంటున్న వారి వంక, గడియారం వంక చూశాడు. 10:45. ఎందుకు రాలేదు? తనకు తానే అడుగుతున్నట్లుగా అనుకున్నాడు శివరావు. క్రితం రోజు సాయంత్రం గురునాథం ఇంటిలోని పరిస్థితి గుర్తుకు రావటంతో శివరావు ఆందోళన పడిపోయాడు. కళ్ళు ఫైలు మీదే ఉన్న ఆలోచనలు ఏటో పరిగెత్తాయి. అందరూ అన్నట్టుగానే గురునాథం ప్రమోషన్ కోసం నిరీక్షించాడు. అతని నిరీక్షణలో అత్యాశ ఏం లేదు. గురునాథం వయసు 45 దాటింది. 25 ఏళ్లుగా ఒకే సీటును అంటిపెట్టుకుని కాలం గడిపాడతను. అతని పనిలో, కుర్చీలో ఎటువంటి మార్పు రాలేదు. వచ్చిన మార్పు అంతా అతని ఇంటి వాతావరణంలో. జీతం పెరిగిన మాట నిజమే, కానీ జీతం కంటే ముందుగా ఇంట్లో సభ్యుల సంఖ్య, ఖర్చు అవసరాలు పెరిగాయి. గురునాథానికి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. గురునాథంతో పాటు మరో అమ్మాయిని కని వెళ్ళిపోయిన భార్య అదృష్టాన్ని తలుచుకుంటూ ఆలోచనలో పడి కొట్టుకుంటూ వీధి అరుగు మీద కూర్చుంటాడు. వచ్చే పోయే వారి వంక గాజు కళ్ళతో చూస్తూ ముడతలు పడ్డ నుదురు మాటిమాటికి చిట్లిస్తూ తనలో తానే గొనుక్కుంటూ ఉంటాడు. వేళకు పిలిస్తే వచ్చి 4 మెతుకులు కొరికి యథాస్థానానికి చేరుకుంటాడాయన. ఏనాడైనా ఎప్పుడైనా మనసు మారితే అలా 4 రోడ్లు తిరిగి నవ్వుతూ మనవలను మనవరాళ్లను ఎత్తుకుని కొడుకు వంక ఆప్యాయంగా చూస్తూ పలకరిస్తూ ఆ పూట కొడుకు పక్కనే కూర్చుని భోజనం చేస్తాడు. అది గురునాథం తండ్రి వరస. గురునాథం భార్య అనసూయమ్మ ఓపిక మనిషే అనుకోవాలి. కోపం కాస్త త్వరగా వస్తుంది.
6 పిల్లల్ని కని అడ్డమైన చాకిరీ చేస్తూ పనితో సతమతమైపోయే ఆమెకు యాంత్రికమైన జీవితం అలవాటు పడిపోయింది. ఈ మధ్య ఆవిడకు పిల్లల మీద విసుగు, ముసలి మామగారి మీద కోపం, భర్త మీద నిర్లక్ష్యం, అసమర్థుడనే భావం ఏర్పడిపోయింది. ఆవిడకు భర్త అసమర్థుడనే భావం ఏర్పడటానికి కారణం రేఖ గురునాథం పెద్ద కూతురు. రేఖకప్పుడే 18 ఏళ్లు వచ్చేశాయి. అనసూయమ్మ సాధింపుకు తట్టుకోలేక స్కూల్ ఫైనళ్లతో చదువాపి వంటింట్లో తల్లికి ఆసరాగా ఉండిపోయిన రేఖకు ఏళ్లు వచ్చేస్తున్నాయని అనసూయమ్మ గ్రహించిన గురునాథం గుర్తించలేదు. అసలు గురునాథం ఏదీ గుర్తించడు. ఆఫీసులో ఉన్నంత వరకు ఆఫీసు ఫైళ్లతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంటికి రాగానే అనసూయమ్మ అరుపులు, పిల్లల ఏడుపులు, వీధి అరుగు మీద తండ్రి పిచ్చి మాటలు ఎదురవుతాయని దీపాలు పెట్టే వేళ వరకు రోడ్లు తిరిగి ఇల్లు చేరుకుంటాడు. అనసూయమ్మ ఎన్ని అంటున్నా తనని కాదనుకుంటూ 4 ముద్దలు చేదు మాత్రలు మింగినట్లు మింగి పక్క మీద వాలిపోతాడు. ఎదిగిన కూతురు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, ఆ సంసారంతో ప్రతిక్షణం విసిగిపోతున్న భార్య కానీ, చావుకెదురు చూసే తండ్రి కానీ ఆ క్షణంలో గుర్తుకురారు, గుర్తుకు తెచ్చుకోరు. అతనికి తెలుసు, కూతురు పెళ్లి కావాలంటే కట్నం ఇచ్చుకోవాలి. అంత డబ్బు అతని దగ్గర లేదు. 25 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అతడు డబ్బేం వెనకవేయలేదు. అప్పు చేయటానికి కూడా సాహసం లేదు. అయినా అతనికి ఆస్తుపాస్తులేం లేవు. నెలకు ఇంటికి సరిపోని జీతంరాళ్లు తెచ్చే అతను ఏ విధంగానూ పై సంపాదన లేని గురునాథం అప్పు ఎలా చేస్తాడు? ఎలా తీరుస్తాడు? రేఖ తర్వాత వాడైనా అందివస్తాడనుకున్న గురునాథానికి స్కూల్ ఫైనల్ తప్పి మళ్లీ పరీక్షకు కూర్చోకుండా రోడ్లు సర్వే చేస్తూ తిరిగే కొడుకును ఎలా అదిలించాలో, ఎలా లొంగదీసుకోవాలో అర్థం కాలేదు. తరువాత పిల్లలకు స్కూల్ ఫీజులు, పుస్తకాలు సమకూర్చలేక సతమతమైపోతున్నాడు. తానేం చేయలేకపోతున్నాడనే అనసూయమ్మకు తానంటే నిర్లక్ష్యం, పై సంపాదన లేక తన అసమర్థత మీద కోపమని కూడా అతనికి తెలుసు. అయినా తానేం చేయాలో అతనికి తెలియదు. అందుకే ఏదీ ఆలోచించడు. అనసూయమ్మకు నచ్చేలా పై సంపాదన సంపాదించలేడు. సంపాదించాలని అనిపించదు అతనికి. అనుకోకుండా పెరుగులాంటి వార్త గురునాథాన్ని నిలువున వణికించింది. గురునాథం చెల్లెలైన జయలక్ష్మిని, 3 పిల్లలను వదిలి బావగారు పోయారని, మరో నెల రోజుల్లో 4వ సంతానానికి కూడా తల్లి కాబోతున్న జయలక్ష్మి పుట్టిల్లు అయిన గురునాథం ఇంటికి వచ్చింది. జయలక్ష్మికి అత్తవారింటి వారెవరూ లేరు, ఒక్క బావగారు తప్ప. ఆయనకు పెళ్ళాం, పిల్లలు, సంసారం ఉన్నాయి. మరదలిని, ఆవిడ సంతానాన్ని పోషించలేని అతడు ఏవో సంసార బాధలు చెప్పి వెళ్ళిపోయాడు. దిక్కులేని జయలక్ష్మికి దిక్కు ఒక్క గురునాథమే. గురునాథం డబ్బు సంపాదించలేకపోయినా, గంపెడు సంసారం మోస్తున్నా, అతనికి జయలక్ష్మి రాక బాధ కలిగించినా అతడు జయలక్ష్మిని ఆడపడుచుగా ఆదరించాడు. తానున్నానని ధైర్యం చెప్పాడు. జయలక్ష్మి రాకతో ఇంట్లో ఖర్చులు పెరిగాయి. జీతం కనీసపు అవసరాలను కూడా తీర్చలేకుండా తక్కువగా కనిపించటంతో ట్యూషన్లు సంపాదించాడు గురునాథం. గురునాథం తండ్రి ఆరోగ్యం ఈ మధ్య అంతగా బాగుండటం లేదు. జయలక్ష్మికి నెలలు నిండుకొస్తున్నాయి. గురునాథం యంత్రంగా మారిపోయాడు. అతడు ఆలోచించడం మానేశాడు. ప్రతి క్షణం డబ్బు డబ్బు అతని కళ్ళను కవ్విస్తూ, కాగితపు రెపరెపలు చెవుల్లో హోరులు వినిపిస్తూ అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఆప్యాయతలకు, అనురాగాలకు అతీతుడుగా ఉన్న గురునాథాన్ని పలకరించే దిక్కులేదు. తండ్రికి సరిగ్గా మందు ఇప్పించలేని కొడుకు, పెళ్ళం కనీసపు కోర్కెలు తీర్చని, కష్టాలు వినలేని చాతకాని భర్త, ఎదిగిన కూతురు పెళ్లి చేయలేని, చెడిపోతున్న కొడుకును దారికి తేలేని, పిల్లల భవిష్యత్తు ఆలోచించని బాధ్యత లేని తండ్రి, ఆడపడుచు అవసరాలను సరిగ్గా తీర్చలేని నిర్భాగ్యపు సోదరుడు, అభాగ్యుడు గురునాథం. ఓరి పిసిరిగొట్టు వెధవా, కుర్చీ కంటుకుని మరీ పనిచేస్తాడు. తాను చేసిందే కాక అందర్నీ అదులుస్తుంటాడు. సెలవడిగితే తమ సొమ్మేదో పోయినట్లు గొడవ పెడతాడు. ఏసరించుకునే మనుషుల మధ్య తల వంచుకుని పనిచేసే యంత్రం, మోగజీవి గురునాథం. గురునాథాన్ని అర్థం చేసుకుని జాలిపడేది ఒక్క శివరాం. శివరాం గుమస్తా. గురునాథం ఇంటికి మరో 7 ఇళ్ళు అవతల ఉంటాడు. అప్పుడప్పుడు గురునాథం ఇంటికి వెడుతూ ఉంటాడు. శివరాంకు ఉద్యోగం రావటానికి గురునాథం ఎంతో సహాయం చేశాడు.
డిగ్రీ చేతిలో ఉండి ఉద్యోగం దొరికిన శివరాంను తమ ఆఫీసులో ఖాళీ ఉందని అప్లికేషన్ పెట్టించి ఆఫీసరుకు చెప్పి ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఫలితంగా శివరాం ఆప్యాయతగా ఆనందాశ్రువులు తుడుచుకుంటూ అందించిన కప్పు కాఫీ మాత్రం తాగాడు అంతే. చేతులు బాగా తడిసే ఉంటాయి, లేకపోతే ఎందుకు ఇంతగా ప్రాకులాడుతాడు? పోనీలెద్దు, పిల్లలు గలవాడు, బాగుపడిపోతాడు. ఏం మనకు లేరు? మరి మనక తెలివి లేదు కదరా చిట్టి తండ్రి. ఆంతరి మాటలు విన్న శివరాం మనసు కొతకొత ఉడికిపోయింది. గురునాథాన్ని అనవసరంగా అనుమానించే వారి మీద కోపం, జుగుప్స కలిగాయి. అతన్ని నమ్మని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పటం దండగా అనుకున్నాడు. గురునాథానికి ప్రమోషన్ వచ్చిందని తెలియగానే సెక్షన్లో వినవచ్చిన మాటలు శివరాంను బాధపెట్టాయి. గురునాథం ఓదార హృదయం అతనికి తెలుసు. అనవసరంగా లీవులు పెట్టి పనికి ఎగనామం పెట్టి కబుర్లలో దిగేవారిని గురునాథం మందలించటం నిజమే. కానీ అతను ఆ విషయంలో అంతగా నిందించటం బాధ కలిగించింది శివరాంకు. గడియారం 11 గంటలు కొట్టింది. ఆలోచనలోంచి తేరుకున్నాడు శివరాం. గురునాథం గేటు వంక చూశాడు. ఖాళీగా ఉంది. క్రితం రోజు తాను వెళ్ళినప్పుడు జరిగిన విషయం గుర్తుకు వచ్చి గతుక్కుమన్నాడు శివరాం. సాయంత్రం శివరాం వెళ్లేసరికి గురునాథం 2 చేతులతో తల కొట్టుకుని అరుగు మీద కూర్చుని ఉన్నాడు. శివరాంను చూడగానే అతనికి కాస్త ధైర్యం వచ్చినట్టుంది. విషయం చెప్పాడు. జైను ఆ సాయంత్రమే హాస్పిటల్లో చేర్చారట. తండ్రి పరిస్థితి ఆందోళన, కంగారుగా ఉంది. ఉన్నట్టుండి అనసూయమ్మ విరుచుకపడిపోయింది. బాధగా చెబుతున్న గురునాథాన్ని ఓదార్చాడు శివరాం. కాన్పు కావటం చాలా కష్టమని, జయ పరిస్థితి ఏం బావోలేదని గురునాథంతో వెళ్ళిన శివరాం విన్నాడు. నిలువున నీరు కారిపోతున్న గురునాథానికి ధైర్యం చెప్పాడు శివరాం. ఇంకా ఆఫీసర్ గారు రాలేదు? వ్యంగ్యంగా పలికిన ఏకాంబరం గొంతు విని తుల్లిపడ్డాడు శివరాం. ఇవాళ సెలవు పడేశారేమో. కాబోయే ఆఫీసర్ కదూ, ఆలస్యంగా రావచ్చు, లేకపోతే సెలవు పెట్టారేమో. దీర్ఘం తీశారు ఒకరు. అంతే అయ్యుంటుంది. రేపు మాత్రం రాగానే పార్టీ. నీ కడుపు తగలయ్యా. ఏం కడుపురా తండ్రి, వేసుకున్నాడు సత్యాకిరావు. అతనికి గురునాథం అంటే ఇష్టమే, కాకపోతే ఒక్కోసారి కోపం వస్తుంది. కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం సత్యాకిరావు మనసారా ఆనందించాడు. బాబుగారు, మీకు ఫోన్ వచ్చింది. ఫ్యూన్ మాటతో ఉలిక్కిపడుతూ లేచి వెళ్ళాడు శివరాం. హాస్పిటల్ నుంచి వచ్చిన ఫోన్లో డాక్టర్ చెప్పిన మాటలు వింటూనే నిశ్చేష్టుడుగా నిలబడిపోయిన శివరాం తేరుకుని మరుక్షణంలో హాస్పిటల్కు పరిగెత్తాడు. అప్పటికే హఠాత్తుగా వచ్చిన గుండె నొప్పుతో నడి రోడ్డు మీద పడిపోయి కొనప్రాణంతో హాస్పిటల్ చేరిన గురునాథం ఆఖరు శ్వాస తీసుకున్నాడు. జయలక్ష్మి ప్రసవించింది. తల్లి బిడ్డ కులాస. ఏ పర్వాలేదు. తండ్రి జ్వరం తగ్గింది. 4 రోజులుగా కనిపించని కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా ఉత్సాహంగా చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. అది ఆనందం. ఇవేమీ గురునాథానికి తెలియవు. ఇంకా ఉన్నట్టుండి విరుచుకుని పడిపోయిన అనసూయమ్మ 7వ సంతానాన్ని ఇవ్వబోతున్నానని చెప్పాలనుకున్న మాట ఆమె పెదవుల మీద ఆగిందని అతనికి తెలియదు. ముఖ్యంగా తానింతకాలం ఎదురు చూసిన భవిష్యత్తు కోసం ఆలోచించే క్షణంలో కోరుకున్న కోరిక, రావాల్సిన ప్రమోషన్ వచ్చిందని అతనికి తెలియదు. అయినా అతని పెదవుల మీద చిరునవ్వు ఉంది. నిజంగా అతనికి ప్రమోషన్ వచ్చిందని అతనికి తెలుసునేమో. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.